హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ లవర్. ఫ్రెండ్స్, మీ మొబైల్ని 100% ఛార్జింగ్ అయ్యేంత వరకు ఛార్జింగ్ పెట్టిన తర్వాత కూడా మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది హాఫ్ డే కూడా రావట్లేదు అంటే మీ మొబైల్లోని ప్లే స్టోర్లో చేసుకోవాల్సిన ఒక 5 సెట్టింగ్స్ గురించి అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను. అవును ఫ్రెండ్స్, ప్లే స్టోర్ అయితే ప్రతి ఒక్కరి మొబైల్లో ఉంటుంది. ప్లే స్టోర్ నుంచే మన మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అన్నిటి మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇదే ప్లే స్టోర్లో మీరు జస్ట్ ఒక 5 సెట్టింగ్స్ కనుక చేసుకున్నట్టయితే మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. నార్మల్గా వచ్చేదానికంటే మీకు 72 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా మనం యూజ్ చేసే మొబైల్లోని ప్లే స్టోర్లో ఉండే ఆ 5 సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా ప్లే స్టోర్లో దాగి ఉన్న 5 సెట్టింగ్స్ గురించి అయితే ఒక్కొక్క దాని గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ సింపుల్ ప్లే స్టోర్ని అయితే నేను ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను. పైన ఈ విధంగా మన ప్రొఫైల్ సింబల్ ఉంటుంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ సెట్టింగ్స్ ఆప్షన్లో మీరు వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు నెట్వర్క్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇందులోనే మన ఫస్ట్ సెట్టింగ్ అయితే ఉంటుంది. అది ఏంటిదంటే ఆటో అప్డేట్ యాప్స్ అనమాట. సో ఇక్కడ సింపుల్ దీనిపైన ప్రెస్ చేసినట్టయితే మీకు బై డిఫాల్ట్ ఇక్కడ పెట్టి ఉంటుంది అనమాట. అంటే అప్డేట్ యాప్స్ ఓవర్ వైఫై ఆర్ మొబైల్ డేటా. అంటే మీకు అప్లికేషన్స్ అనేవి వైఫై పైన అప్డేట్ కావచ్చు, లేకపోతే మొబైల్ డేటా పైన అప్డేట్ కావచ్చు అని చెప్పేసి మీరు ఇక్కడ సెట్ చేసి పెట్టుకున్నట్టు అనమాట. అంటే మన మొబైల్లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి కదా, ప్రతిరోజు ఏదో ఒక అప్లికేషన్కి సంబంధించిన అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది. సో దీని కారణంగా మన మొబైల్ మనకు చెప్పకుండానే ఆటోమేటిక్గా అప్డేట్ అయితే చేస్తూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ జరగడం వల్ల మన బ్యాటరీ కూడా కన్జ్యూమ్ అవుతుంది. అంతేకాకుండా మనకు తెలియకుండానే డేటా కూడా కంప్లీట్ అయితే అయిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకే మీరు ఇక్కడ నుంచి దీన్ని తీసేసి డోంట్ ఆటో అప్డేట్స్ యాప్స్ అని ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్నట్టయితే ఏ అప్లికేషన్ అప్డేట్ వచ్చినా సరే మీకు అక్కడ షో అవుతుంది. మీకు కావాలనుకున్నప్పుడే ఆ అప్లికేషన్ మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల అనవసరంగా బ్యాటరీ కన్జ్యూమ్ అవ్వదు, అలాగే అనవసరంగా మీ మొబైల్ డేటా కూడా ఖర్చు అయితే అవ్వదు. సో ఇది మీ ప్లే స్టోర్లో మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. అలాగే ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి కూడా మనకు ప్లే స్టోర్లోనే ఉంది కదా, అది వచ్చేసి ఇక్కడ సింపుల్ ప్రొఫైల్ పైన మన విధంగా ప్రెస్ చేసినట్టయితే సెకండ్ సెట్టింగ్ వచ్చేసి ఇదన్నమాట, ప్లే ప్రొటెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇది మనకు బై డిఫాల్ట్ ఆఫ్లో ఉంది, మనం దీన్ని ఆన్ చేసుకోవాలి. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మీరు ప్లే స్టోర్లో నుంచి వెళ్ళి ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నా సరే ఆ అప్లికేషన్ అనేది మీ మొబైల్కి రిలయబుల్ అయినా కాదా, అది ఒకవేళ మీకు ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకుంటుందా లేదా అని చెప్పేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ప్లే ప్రొటెక్ట్ అనేది చెక్ చేసి మనకు చూపిస్తుంది అనమాట. సో దానికోసం మీరు ఇక్కడ సింపుల్ దీన్ని టర్న్ ఆన్ అయితే చేసుకోవాలి. టర్న్ ఆన్ చేసుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే స్కాన్ చేస్తుంది మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అన్నింటినీ. ఏ అప్లికేషన్ అయితే మీకు పర్ఫెక్ట్గా అప్లికేబుల్ కాదో అది ఇక్కడ మీకు షో చేస్తుంది. మీరు ఈ అప్లికేషన్ మీ మొబైల్ నుంచి రిమూవ్ అయితే చేసేయచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చి స్కాన్ చేసిన తర్వాత నా మొబైల్లో 88+ అప్లికేషన్స్ ఉన్నాయి, కానీ ఏది నా మొబైల్కి హామ్ చేసే అప్లికేషన్ లేదని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు దీన్ని కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇది మీ ప్లే స్టోర్లో చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్. సో నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి దానికోసం ఇక్కడ సింపుల్ నేను ప్రొఫైల్ పైన విధంగా ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ అని ఉంది కదా, సెట్టింగ్స్ పైన విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ జనరల్లో కనుక మనం వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఉంటుంది. ప్లే స్టోర్లో నుంచి మనకు చాలా రకాల నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఏదో రకరకాల నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనకు అనవసరమైన నోటిఫికేషన్స్. వీటి వల్ల కూడా మన మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. సో ఇక్కడ సింపుల్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మీకు బై డిఫాల్ట్ ఇవన్నీ ఆన్ చేసి ఉంటాయి. నేను ఆల్రెడీ వీటన్నిటిని ఆఫ్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు బ్యాటరీ బ్యాకప్ పెరగడానికి. సో మీ మొబైల్లో కూడా ఇవన్నీ ఆన్ చేసి ఉన్నట్టయితే వాటిని కూడా ఈ విధంగా ఆఫ్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆఫ్ చేసి పెట్టినట్టయితే మీకు అనవసరమైన అప్డేట్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా రిజిస్ట్రేషన్కి సంబంధించి కావచ్చు, ఏదైనా అకౌంట్కి సంబంధించి కావచ్చు, ఏమైనా నోటిఫికేషన్స్ కనుక వచ్చేది ఉంటే అవన్నీ ఆగిపోతాయి. దీనివల్ల మనకు బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ కూడా ఆగిపోతుంది. కాబట్టి మన మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మన ఫోర్త్ సెట్టింగ్ ఇక్కడే ఉంది, అది వచ్చేసి ఏంటంటే థీమ్ అనమాట. దీనివల్ల మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా వరకు అంటే చాలా వరకు పెరగబోతుంది. ఎందుకంటే మన మొబైల్ యొక్క స్క్రీనే ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది. ప్లే స్టోర్ మీరు ఇక్కడ చూసినట్టయితే లైట్ థీమ్లో ఉందన్నమాట. ఈ విధంగా ఉన్నట్టయితే ఇది బ్యాటరీని ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది. దీన్ని మనం డార్క్ థీమ్లోకి సెట్ చేసుకున్నట్టయితే ఇది బ్యాటరీ కన్జ్యూమ్ కూడా తగ్గిపోతుంది. దానికోసం ఇక్కడ సింపుల్ థీమ్ పైన ప్రెస్ చేసి ఇక్కడ డార్క్ థీమ్ అని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేశారనుకోండి, ప్లే స్టోర్ మొత్తం మనకు డార్క్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఎప్పుడు ప్లే స్టోర్ని ఓపెన్ చేసినా సరే మీకు స్క్రీన్ అనేది ఇదే విధంగా బ్లాక్ కలర్లో కనిపించడం జరుగుతుంది. దీని కారణంగా మన మొబైల్ యొక్క బ్యాటరీ కన్సంప్షన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది, బ్యాటరీ బ్యాకప్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఈ సెట్టింగ్ కూడా మీరు కంపల్సరీగా చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి ఫిఫ్త్ సెట్టింగ్, చివరి సెట్టింగ్. దీనికోసం ఇక్కడ సింపుల్ మీరు ప్లే స్టోర్ని క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీకు ప్లే స్టోర్ అప్లికేషన్ కనిపిస్తుంది కదా, సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఐ బటన్ అయితే వస్తుంది. సింపుల్గా ఆ ఐ బటన్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేయగానే మీరు చూసినట్టయితే మీ ప్లే స్టోర్ అప్లికేషన్ బ్యాటరీని ఎంత కన్జ్యూమ్ చేసుకుంటుంది అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో నా మొబైల్ ఫుల్ ఛార్జ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 2% వరకు అయితే కన్జ్యూమ్ అయితే చేసుకుంది అనమాట. ఇది మీ మొబైల్లో ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకొని మీ మొబైల్లో ఆటో అప్డేట్స్ కనుక ఆన్ చేసినట్టయితే ఇది ఇంకా ఎక్కువగానే ఉంటుంది. నా దాంట్లో ఆల్రెడీ ఆఫ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇది తక్కువగా అయితే ఉందన్నమాట. దీన్ని మనం ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకోకుండా సెట్ చేయాలి అంటే మాత్రం దానికోసం మీరు విధంగా బ్యాటరీ పైన ప్రెస్ చేశారనుకోండి, ఇందులోనే మనకు ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు అన్రిస్ట్రిక్టెడ్ పెట్టారనుకోండి, ఇది బ్యాటరీని ఎంతైనా
సరే యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా మీరు ఇక్కడ దానికి పర్మిషన్ ఇచ్చినట్టు అనమాట. రిస్ట్రిక్టెడ్ పెట్టినట్టయితే ఇది మొత్తమే అసలు యూజ్ చేసుకోకుండా ఉంటుంది. అందుకే దీన్ని ఆప్టిమైజ్ పెట్టుకోండి. కొన్ని మొబైల్స్లో ఏమేమి ఉంటుందంటే రికమెండెడ్ బ్యాటరీ సేవర్ అని చెప్పేసి ఉంటుంది. అది ఒకవేళ మీ మొబైల్లో ఉన్నట్టయితే దాన్ని సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఓవరాల్గా మనం ప్లే స్టోర్లో చేసుకోవాల్సిన ఒక 5 సెట్టింగ్స్. ఈ 5 సెట్టింగ్స్ కనుక మీ ప్లే స్టోర్లో మీరు చేసుకున్నట్టయితే కంపల్సరీగా మీ మొబైల్లో ఒక బ్యాటరీ బ్యాకప్ అనేది పెరగడం జరుగుతుంది. ఇక పైన మీరు ఫుల్ ఛార్జ్ కనుక చేసినట్టయితే బ్యాటరీ బ్యాకప్ అనేది మీకు ఇంత ముందుకు వచ్చిన దానికంటే ఎక్కువగా రావడాన్ని మీరు గమనిస్తారు. సో ఫైనల్గా ఈ 5 సెట్టింగ్స్ మీకు ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ లవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.